ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దాసరి గారి తర్వాత, శ్రీహరి గారి తర్వాత మీ కెరీర్‌లో ముందుగా మాట్లాడుకోవాల్సింది కృష్ణవంశీ గారి గురించి. అవును. అంటే నేను చాలా సగర్వంగా చెప్తాను. తెలుగు సినిమా దర్శకులందరూ అంటే నేను సమకాలీన దర్శకుల గురించి చెప్తున్నాను. 'కేవీ రెడ్డి' అంత గొప్పవారి గురించి కాదు. వాళ్ళందరికీ ఉండే దర్శకత్వం మీద ఉండే పట్టు ఒక ఎత్తు. కృష్ణవంశీ గారికి ఉండే పట్టు ఒక ఎత్తు. అవును. ఆయన హిట్లు తీయొచ్చు, ఫ్లాపులు తీయొచ్చు అది వేరే అది సంగతి. వేరే విషయం అది. అది వేరే విషయం. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ అబ్బా! ఆ! పార్ట్ ఆఫ్ లైఫ్ అది. అవును. బట్ ఆయన వ్యక్తిత్వము, ఆయన ఆలోచన విధానం చాలా అద్భుతమైన విషయం. అవును. నేనొక మాట చెప్తా ఏమనుకోకపోతే. సినిమా కన్నా మించిన ప్రతిభ ఆయనను ముంచిందా అనిపించింది నాకు. కృష్ణవంశీ గారినా? హ్మ్. సినిమా అనేది ఒక స్థాయి అనుకుందాం. ఒక ఇంత అనుకుందాం. దానికి మించిన ప్రతిభ ఆయనకుంది. హ్మ్. అది బహుశా ఆయనకు అడ్డంకి అయిందా అనిపించింది. మీరు ఎలాంటి సందర్భంలో అన్నారు గానీ చాలా కరెక్ట్‌గా అన్నారు. చాలా ఆ! ఎక్కువ ఆలోచించేస్తారు గదా! చాలా చాలా డెప్త్‌కెళ్తాడు. హ్మ్. మా ఇద్దరి మధ్యన యుద్ధమే జరుగుతది పాట రాసినప్పుడు. హ్మ్. అంటే అంత బ్రాడ్‌గా ఆకాశమంత ఎత్తెదిగి అలా ఆవరించుకొని చూస్తాడు 3 గంటల సినిమాని. హ్మ్. ఆహ్, 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 ఆ వీక్షణం చాలా అద్భుతమైనటువంటి వీక్షణం అనమాట. కనుక నేననుకుంటానన్నమాట. ఈ క్రియేటివ్ కమర్షియల్ అనేది సత్యమైంది. ఆ మంచి యాప్ట్ ఆయనకు పేరొచ్చింది. అయితే ఆయన అత్యంత తీక్షణంగా చూడడం అనేది కూడా ఆయనకేమన్నా ఇబ్బంది కలిగించిన సన్నివేశాలు ఎదురైనాయేమో హ్మ్. అనిపిస్తది. లేకపోతే ఆయన ఎక్కడో ఉండాల్సినటువంటి డైరెక్టర్ ఆయన. సో, 'నిన్నే పెళ్లాడతా'లో మీరు రాసిన పాటేనా సార్? అది ఆయన మొదటి పాట అది. అంటే దాసరి గారికి పాటలు రాస్తున్న నేపథ్యంలో, నారాయణమూర్తి గారికి రాస్తున్న నేపథ్యంలో, నన్ను కమర్షియల్ వైపు లాగి హ్మ్. "ఏయ్! ఇది కూడా రాయి" హ్మ్. అని చెప్పి రాయించింది 'నిన్నే పెళ్లాడతా'లో అట్ల తద్ది పాట. చిక్ చిక్ తార్ 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 నా మొగుడు రాంప్యారి ఫాన్ వేసి ఫ్యాన్ ఏమంటాడే సెల్లే ఇట్లాంటి పాట అబ్బా! రాయించిందంటే నా జోనర్ ఏం జోనర్ అది? నేను ఎక్కడి నుంచి వచ్చినాను నేను? హ్మ్. అన్నా రామబాణం లాంటి నన్ను రాంప్యారి దాకా తీసుకొచ్చినారాయన. అంటే ఈ సినిమాకి అది అవసరమని నాకు నేర్పించినారాయన. సార్. ఆ! ఇవి రాయాలి. లేకపోతే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది అని. 'మోహన్ బాబు' కావచ్చు, లేదా 'కృష్ణవంశీ' కావచ్చు. ఇదే మాట అనేవాళ్ళు. హ్మ్. నువ్వనుకున్న గురువుగారి జోనర్‌లో ఉంటే నీకు ఏడాదికి ఒకటే సినిమా వస్తది. మళ్ళీ ఎళ్ళిపోయి స్కూల్‌లో పని చేసుకోవాలి. అన్నీ రాయి. నువ్వు రాయగలవు కదా! నీ దగ్గర అది ఉంది. నేను రాపిస్తా చూడండి. రాపిస్తా వంశీ. నేను రాపిస్తా చూడు నీకెందుకు? ఇది సంగతి. అక్కడ అబ్బాయిలు లేరు. అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు. అక్కడ సెన్సార్ లేదు. ఏం మాట్లాడతారు అమ్మాయిలు? హ్మ్. ఆంటీలు ఏం మాట్లాడతారు? పిల్లేం మాట్లాడుతది? పెద్ద వయసు వాళ్ళు ఏం మాట్లాడతారు? ఓపెన్‌గా మాట్లాడుకోవాలా. అక్కడి నుంచి వెళ్ళు అన్నాడన్నమాట. హ్మ్. అక్కడి నుంచి వెళ్ళాం. దొరికేసింది. కాలేజీకెళ్తుంటే వెళ్తుంటే కొంగు కాలరెత్తి కన్ను పెడతాడే ఒకడు. అత్తర్లు, పౌడర్లు పూసుకొని రాసుకెళ్తాడే. టేపుతో కొలతలంటడే. టైలరింగోడు. టేపుతో కొలతలంటడే. చేతులు తేరగా పిసుకుతుంటడే గాజుల ఇవన్నీ నేను చూసిన దృశ్యాలు నేను అనుకున్నా. మగాడి బుద్ధి. అదన్నమాట. అంతే. ఎక్కడైనా అందులో ఒక గొప్ప సైకాలజీ అంటే లాస్ట్‌కి ఏదైనా పంచ్‌లాగా ఉంటే బావుంటదన్నాడు కృష్ణవంశీ. ఆ! నేనేమన్నానంటే, అమ్మాయితోని అనిపించా. ఇవన్నీ మాకు లోపల లోపల సరదానే. అది అది చేయకుంటేనే మేము బాధపడతాము అని ఒక అమ్మాయిల సైకాలజీని కూడా నేను ఆ టీనేజ్ గర్ల్ యొక్క లోపలి హృదయాన్ని కూడా మనం చలనంలో పెట్టడం. అది బ్లాస్ట్ అయిందది. సార్. అట్లా. అంటే అన్ని పాటలు గురువుగారు సిరివెన్నెల గారు రాశారు. హ్మ్. ఈ ఒక్క పాట నేను రాశాను. ఓకే. బట్ ఈ ఒక్క పాట తన అస్తిత్వాన్ని తను నిలబెట్టుకున్నది. శాస్త్రి గారి మీద మీకుండే అభిప్రాయం ఏంటి అంటున్నా? ఆయన జోనర్‌లో ఆయన అద్భుతమైన పాటలు రాసినాడు. హ్మ్. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ గాని, ఆయన రాసిన పల్లవులు గాని, ఆయన పాటలు గాని, హ్మ్. అవి చిరకాలం నిలిచిపోయేటువంటి పాటలు రాసినాడు. ఆయనే ఒకసారి ఒక మాట అన్నాడాయన. "నా పాటను నువ్వు కష్టపడితే రాయగలవు. హ్మ్. నీ పాటను నేను కష్టపడ్డా రాయలేను" అన్నాడు. అది ఆయన నాకిచ్చిన సర్టిఫికేట్ అది. హ్మ్. కాబట్టి ఆయన పట్ల నాకెప్పుడు గౌరవనీయ స్థానం ఉంది. సార్. మీరన్నట్టు ఇందాక కృష్ణవంశీ గారి గురించి మీరు ఏ మాటైతే అన్నారో, సాహిత్య ప్రక్రియలో ఆయనకు గూడా అదే వర్తిస్తది. అది. ఎందుకంటే ఆహ్, ఒక 2, 3 లైన్‌లు రాయాలన్నా కథ మొత్తం వింటారు. అవును. కథ మొత్తం విని దాన్ని కూర్చొని ఆ కథ చెప్పాలని 2 మథన లైన్‌లో పడిపోయి, హ్మ్. రాత్రింబవళ్ళు మథనపడి అవును. అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాకు అవసరం లేనంత ఎక్కువగా కష్టపడతాడు సిరివెన్నెల గారు. హ్మ్. మా గురువుగారు మా దాసరి గారు చెప్పిందంటే, "నీ బ్రెయిన్ అంత అవసరం లేదురా ఇంత చాలు" అనేవాడు.
అంత కష్టపడకు నువ్వు. ఇలా రాయి, ఇట్లా మామూలుగా వెళ్ళు. అంతొద్దు. అంత అవసరం లేదు ఇక్కడ. మనం వెళ్ళింది మామూలు ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి. అందులో చిన్న డెప్త్ ఉంటే సరిపోద్ది. ఓ పెద్ద ఇప్పుడు కాళిదాసు శ్లోకాలని పట్టి పట్టడంతో పని లేదని మా స్కూల్ అట్లా ఉండేదన్నమాట. మా స్కూల్ అయినా సరే రాఘవేంద్రరావు గారి స్కూల్ అయినా. కానీ తనకు తానుగానే సిరివెన్నెల గారు ఒక బాధ్యతగా భావించినారు. కరెక్ట్. సినిమా పాటని ఒక కావ్య స్థాయిలో తీసుకెళ్ళిపోవాలి. ఈరోజు ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. హౌ బ్యూటిఫుల్ అది. ఆ ఎక్స్ప్రెషన్ అంటే మాట్లాడుకునే మాటల్ని పాటలుగా పేర్చినటువంటి ఒక కొత్త మలుపు తీసుకొచ్చిన వాడు సిరివెన్నెల గారు. మోహన్ బాబు గారి ప్రస్తావన సార్. మీరు యాక్చువల్‌గా నేను అడగాలనుకున్నాను, మీరే చెప్పేశారు. బయట మోహన్ బాబు గారి గురించి ఇప్పుడున్న అంటే ఇప్పుడే కాదు, గత ఎప్పుడూ కొన్ని ఉంది. సంవత్సరాలుగా ఆయన మీద ఒక నెగెటివ్ క్యాంపెయిన్ అయితే నడుస్తూనే ఉంది. ఎప్పుడు నడుస్తుంది. బట్ మీలాంటి పెద్దలు గాని, వారి సమకాలీకులు గాని, ఆయన్ని కలిసిన వ్యక్తులు గాని, ఆయనతో కలిసి ప్రయాణించిన మనుషులు గాని, ఆయన గొప్ప వ్యక్తిత్వం గురించి చెప్తూ ఉంటారు. అవును. మీ కెరీర్‌లో దగ్గరుండి తీసుకెళ్ళి మీ చేత కలెక్టర్ గారా? ఏ సినిమాతో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు. కలెక్టర్ గారు. ఆ! నువ్వు ఈ పాటలు కూడా రాయాలి, రాయాలి. ఇండస్ట్రీలో సర్వైవ్ ఆ, అవ్వాలి అంటే ఆ, రాపిచ్చిన వ్యక్తి. ఆ, బెదిరించి రాయించిన వాడు ఒక బెదిరించారా? రకంగా. ఏమది, హలో, ఏం సుధాల్, మిస్టర్ తేజ్, సార్ నమస్కారం. ఫస్ట్ పని అది, లైఫ్లో ఫస్ట్ పని. ఎక్కడున్నావు? పలానా దగ్గర ఉన్నా. నువ్వు మా గురువుగారి పాటలే రాస్తే ఇంటికి వెళ్ళిపోయి గుడ్డు పెట్టుకోవాల్సి ఉంటుంది. హ్మ్. కాదు, ఫుడ్ పెట్టాలి ఇక్కడ. నా పాటలు రాయి, నీకు ప్రతి నెలకు పాటలు ఉంటాయి హ్మ్. అంటే, సార్ మీరు అవకాశం ఇచ్చి చూడండి సార్, రాస్తాను. అయితే నేను క్యాసెట్ పంపిస్తున్నాను, హ్మ్. నాకు 2 పల్లవులు రాసి పంపు. అందులో ఒకటి బాగుంటే అది నువ్వే రాస్తావు, లేదనుకుంటే నాకు రామ్ అన్నాడు. హ్మ్. మీరు ఇవ్వండి సార్ అన్న. మరి ఛాన్స్ ఇవ్వడం ఆషామాషిగా ఏదో ఇచ్చేయడం కాదు. మళ్ళీ టెస్ట్. టెస్ట్ ఉంటుందిగా. హ్మ్. టెస్ట్ ఎందుకు టెస్ట్ ఉంటుందంటే, ఇది నీ మొహమాటానికి నా మొహమాటానికి నడిచేది కాదు సినిమా. హ్మ్. సినిమా అనేది మన ఇద్దరి మధ్యన బంధం ఉంటే, మీరు మా ఇంటికి భోజనం చేయండి, మేము ఇంటికి వచ్చి భోజనం చేస్తాం. ఇక్కడ కాదు కదా. హ్మ్. ఏం పంపించారు సార్? ఆయన పంపించండి కోటి గారు దానికి. హ్మ్. నన్ను నానని నానని నారని నారె నరరి నన్నని నన్నని నారె నరరి అన్నాడు. అప్పుడు నేను చాలా తీవ్రంగా దాసరి గారికి రావుడు దర్బారో ఏదో బ్రహ్మాండమైన పాటలు రాస్తాను, మా నాన్న జానర్లో రాస్తున్నా. హ్మ్. అది ఇచ్చినారు ఆయన. హ్మ్. నేను ఆయన 2 రాయమని కానీ నేను ఒకటే రాశా. దొంగ జాబిలి ఇచ్చిపో పెదవితో జున్ను పలారం రంగసానిలా అందుకో నన్నని తాన ప్రసాదం అని రాశాను. హ్మ్. దొంగ జాబిలి ఆయనకు నచ్చింది. అంటే ఆ ఎక్స్ప్రెషన్‌లో హ్మ్. ఆయనకు ఆ 'అంగ' అనే మాట ఉంది కదా! దొంగ జాబిలి రంగసానిలా, ఆ 'అంగ' అంటే బిందుపూర్వక 'గ' అంటాం మేము. హ్మ్. 'ఇంగ' అనే పాట. ఆ బిందుపూర్వక 'గ'ను నేను ప్లే చేశాను. కారణం, నేను అంతకు పూర్వము నేను చదువుకున్న జ్ఞానం. నన్నయ్య నుండి నారాయణ రెడ్డి గారి దాకా వివిధ కావ్యాల్లో పాత్రకు తగినట్టుగా, సన్నివేశం తగినట్టుగా వాళ్ళు ఏ పదాలు వేసినారో నేను కంఠదగ్నంగా నేర్చుకొని ఉన్నాను. హ్మ్. ఇక్కడ మోహన్ బాబు గారు అడగానే నాకు అర్థమైపోయింది. తనకేం కావాలి, తన జోనర్ ఏంటో అర్థమైపోయింది. ఎట్లా ఆయన చెవిని పట్టుకోవాలన్నది అలా ఓకగా వచ్చేసింది. జంగమరాలి బట్టి అని శ్రీనాథుడు అంటాడు ఒక దగ్గర. సార్. ఒక భూత పద్యం ఉంటుంది. జంగమరాలి బట్టి అని. మిగతా నేను చెప్పను. అలా గా ఉపయోగించినాను ఆయన. ఇంగమ హ్మ్. అలా అన్నమాట. ఆ అంగమ అనేది ఒక పంచ్‌లా ఉంటది శృంగారానికి అన్న సంగతి నాకు ముందే తెలుసు. దాన్ని ఔచిత్యం అంటారు. హ్మ్. ఔచిత్యంగా ఏ రసానికి ఏ పదాలు ఉపయోగించాలి, అది నేను ఉపయోగించా. రంగసానిలా అందుకో పెదవితో కొత్త ప్రసాదం. ఇలా ఆయన నచ్చిందప్పుడు. ఆయన నచ్చింది. ఓకే పల్లవి అన్నాడు. హ్మ్. నువ్వు తిరుపతికొచ్చేసేయి గురువుగారి పని అయిపోయినాక. ఆ! నేను ఇక్కడ గురువుగారి పని చూసుకొని ఆయన నుంచి మళ్ళీ తిరుపతికెళ్ళిపోయాను. ఆయన నన్ను కాపాడినాడు. నిజంగా గూడా ఆయన నన్ను కాపాడియకపోతే నేను ఇంతకాలం ప్రయాణం చేసేవాడిని కాదు. సార్. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, దాసరి గారు, మోహన్ బాబు గారు, మా శ్రీహరి గారు వీళ్ళు నన్ను ఒక రవ్వ నా ఓ 20 ఏళ్ళు కావడానికి నాకు తోడ్పడినారు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా రాఘవేంద్రరావు గారు, తర్వాత మిగతా రైటర్లు కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు, చాలామంది, రాజమౌళి గారి దాకా. సార్. రాఘవేంద్రరావు గారి నుంచి రాజమౌళి దాకా వాళ్ళందరూ మనకు గౌరవనీయులే వాళ్ళందరూ. వాళ్ళందరూ మనల్ని అద్భుతంగా మన నుంచి రాబట్టుకున్న వాళ్ళే. కానీ మనకు ఒక కృతజ్ఞత ఉంటదిగా. సార్. ఒక కృతజ్ఞత ఉంటది కదా! ఆ కృతజ్ఞత అనేది మాత్రం ఉంటది. అట్లాగే 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి గారు ఆయన వద్దులే వేటూరు గారు రాస్తారులే అంటే అయిపోయింది కదా! బట్ మనకు జాతీయ అవార్డ్ వచ్చింది. హ్మ్. అలా కొంత మన మీద సాభిప్రాయం కావచ్చు, మన పట్ల ఒక ప్రేమ కావచ్చు, వాత్సల్యం కావచ్చు.
అలా జరిగింది.